సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో బైక్లను దొంగిలిస్తున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మియాపూర్కు చెందిన రజాక్, యోహాను దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇండ్ల ముందు నిలిపి ఉన్న బైక్లను ఎత్తుకెళ్లి వాటికి నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు పోలీసులు. కృష్ణా జిల్లా గొల్లపాలానికి చెందిన వెంకటప్పతో కలిసి నకిలీ ఆర్సీలను తయారు చేసి OLX యాప్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుల నుంచి 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. కొన్ని రోజులుగా బైక్ థెఫ్ట్ ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నారు. దృష్టిలో పెట్టుకొని మన ఏసీపీ గారు తర్వాత మన ప్లస్ వాళ్ళ స్టాఫ్ 2 వీలర్ అఫెండర్స్ ఎవరు తిరుగుతున్నారు, ఆడ్ అవర్స్ లో ఎవరైనా మూవ్ అవుతున్నారా, ఆ పర్టికులర్ కేసు ఒక్కొక్క కేసు రిపోర్ట్ అయిన తర్వాత దాని వెనక మనము CCTV కెమెరా చెక్ చేయడంలో ఒక వ్యక్తి కనిపించాడు. సో అతను ఫాలో చేసి ఒకతను పట్టుకోరావడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేషన్ చేసిన దాంట్లో మనకు 14 వెహికల్స్ మనకు రికవరీ అయినాయి. ఇప్పుడు వరకు 2 వీలర్స్. ఆ 14లో మనకు ఒకటి మొత్తానికి డిస్మాంటిల్ చేసేసారు. మిగిలిన 13లో వచ్చి కొన్ని OLXలో పెట్టి అమ్మిపించారు. ఆ OLXలో అమ్మిపించింది మొత్తం ఈ యోహాన్ అనే అతనుకు టెక్నాలజీ వైజ్ ఎలా చేయాలి అదని తెలుసు. సో అతను దానివల్ల అమ్మిపించాడు. సో ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడా, రజాక్ అండ్ యోహాన్ ఇద్దరు కూడా యాక్చువల్లీ మోర్ దెన్ 17 కేసెస్ చేసి ఉన్నారు. దాంట్లో 14 కేసులనే మనకు రికవరీ అయింది. ఇంకా కూడా వాళ్ళని రిమాండ్ చేసేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది.